తలపైన మరక్క పిచ్చి దాని లెక్క రా రీజన్ చెప్పు అంటే ఇంకా మేము 2-3 డేస్ ఉంటాం. మళ్ళీ నేను మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మా దోస్తా కాదా జన్మలా అంటది నన్ను. గైస్ ఈ వీడియో చూడండి, ఫుల్ అంటే ఫుల్ ఫన్నీగా ఉంటుంది, సూపర్ అనిపిస్తుంది. యాక్చువల్లీ ఇక్కడ ముందు ఒక పార్క్ ఉంటుంది, ఆ పార్క్ దగ్గర మా కోడళ్ళు ఆడుకుంటుంటారు అనమాట. సో ఈ టైంలో అక్కడ ఉంటారని చెప్పేసి పోతే చూడండి ఏమైందో. ఫుల్ అంటే ఫుల్ ఫన్నీ అండ్ మంచిగా నవ్వుకుంటారు. ఈ వీడియో చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు? మళ్ళీ అలిగిందా గ్రీష్మ? ఇట్రా గ్రీష్మ ఇట్రా. అయ్యా నీ నెత్తి మీద అంత ఎవరు ఎందుకు మట్టి ఎందుకు వేసినావు? తన మీద మట్టి అంతా ఇసుక వేసినావు తలపైన. పిచ్చి దాని లెక్క రా అనుకుంటా పిచ్చి దాని లెక్క వరుగుతుంది అప్పటి నుంచి. నాకు అట్లా అంటారా పిచ్చి దాన్ని అని అనొద్దు కదా. గ్రీష్మ గ్రీష్మ రికార్డ్ అవుతుందా? ఏడవద్దు, మనం ఆడదామా? మళ్ళీ ఏమైంది చెప్పు. కిందకు వచ్చిన అంకుల్ ఎందుకు గిన్నెలోప మీరు ఎందుకు కొట్లాడారో మీకు తెలుస్తలేదా? అరే చిన్న చిన్న వాటికి ఏమన్నా గ్రీష్మ అంటే అడుగుతుంది. వాటర్ అడిగితే అనుకుంటారు. వీళ్ళు తీసుకురాము, మేము మాట్లాడదాం. మీరు ఆడేది తక్కువ ఉంది. ఎక్కేటప్పుడు చెప్పులు అక్క మీద పడ్డాయి. నేను కావాలని వేసిన అని చెప్పి ఆమె ఇంకా అలిగింది. ఆ పుట్టిదేది గ్రీష్మ పిచ్చి దానిలో కుక్కతో ఆడుకుంటుంది ఎందుకట్లా? చెప్తే కదా రీజన్ చెప్పు అంటే ఇంకా మేము 2-3 డేస్ ఉంటాం. మళ్ళీ నేను మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. మా పిన్ని వాళ్ళ ఇంటి తర్వాత ఇంకా వేరే ఇంకో పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. అప్పుడు చెప్పినావు కదా సమ్మర్లో పోతా అనేసి. ఇప్పుడు వెళ్దామంటే గ్రీష్మనం 1-2-3 డేస్ అన్నా అలగకుండా ఉంటాయి పైన చెప్పిన. మళ్ళీ వచ్చినాక మళ్ళీ అలిగింది. ఎట్లా అనిపిస్తుంది చెప్పు. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అలుగుతారు ఏమన్నా అంటే ఆమె అంటది. అప్పుడు మా చెల్లి అరిగినప్పుడేమో అరే తీసుకురారా, చెల్లి అరిగినప్పుడేమో జీవితాంతం దోస్తా కాదా అని అడుగుతుంది. ఎవరు ఒక శ్లోక అడుగుతుంది అప్పుడప్పుడు. అయితే నువ్వు మాతో దోస్తా కాదా జన్మలా అంటది. నన్ను అడుగుతుంది, నేను రీజన్ చెప్తా. ఫ్రెండ్స్ ఆమెనేమో నేను జన్మల దోస్తా నేను ఇంకో కటిఫా దోస్తా అంటే జన్మల కటిఫ్ అంటది. అరే ఏంట్రా ఇది? మళ్ళీ కొంచెం పైన ఎందుకు అట్లా చేసినట్లు రీజన్ చెప్పచ్చు కదా అంటే అది రీజన్ లేదు బాగుంటుంది. అయిపోయి ఆ పుట్టిది వస్తేనే లేదు పిలిస్తే కూడా. గ్రీష్మ వాటర్ అన్ని మట్టి ఆమె బాటిల్ ఆమె వరేసుకొని మొత్తం వాటర్ మొత్తం ఇప్పుడు వేస్ట్ చేసింది. ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. కింద పడేసిందా? మొత్తం పడేసింది. ఆ వాటర్ మాకన్నా ఇస్తే మేము బాగున్నాం. చల్ల వాటర్ అది కూడా చల్ల ఐస్ వాటర్. మీరు ఇక్కడ వెళ్ళి తీసుకోండి, అత్త ఉంటుంది కదా ఇంట్లోనే, అత్త దగ్గర వెళ్ళి తీసుకోండి. ఎటు పోతులేని ఇవాళ ఆడదాం. ఏమంటాడదాం? ఖోఖో ఆడదామా? ఖోఖో ఆడదామా? కబడ్డీ ఆడదామా? కబడ్డీ ఆడదామా? అన్ననే పింటూ అనేది ఏడా ఏ అంకుల్ పోలే ఇవాళ? హాలిడే
వస్తావా? గ్రీష్మ దా దా, మా ఫ్రెండ్ కూడా వస్తుంది. దా దా, మా ఫ్రెండ్ ఏమైంది గ్రీష్మ? ఏం కృష్ణ రాహుల్ అన్న మా అక్క టీం, నువ్వు నేనా? మా అమ్మ యశుత టీం. అవును కృష్ణ మనమే టీం. వాళ్ళు కోడి వాళ్ళు గట్టి గట్టి ఇస్తారు. ఇట్రా పొట్టిదానా ఇట్రాను. అన్న పో. గ్రీష్మ గ్రీష్మ పొట్టి పిచ్చి పట్టిందా పొట్టిదానికి అట్లా చేస్తుందంతా? ఊకి ఎంత ఇట్లా చేస్తుంది. ఎంత మంచి ఎట్లుంటుంది తెలుసా అంకుల్. ఆమె అలుగుతూ కొన్న ఆమె దోశ అవుతుంది ఎంత అనిపిస్తుంది అంటే ఆమె బ్యాడ్ అండ్ బ్యాడెస్ట్ హ్యాబిట్ అది కదా. కరెక్టే సార్, పాపం ఫీల్ అయినట్టున్నారు. ఎస్ రాహుల్ అన్న పోస్తే పోస్తలేదు. వీడియోలో వస్తానా నేను? రికార్డ్ చేసలే బంద్ చేసింది. రికార్డ్ వచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎవరెవరు వచ్చి సబ్స్క్రైబ్ వీడియో జాబ్ పేరేం పెడతారు? వీడియో పేరు వచ్చేస్తుంది మీకు డైరెక్ట్ నోటిఫికేషన్ వచ్చేస్తుంది. గైస్ ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కింద కమెంట్ చేయండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమా అక్కడ బండి పెట్టేసి వద్దాం. ఎవరు? గాయస్ ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ. వదిలేరా వదిలేపటి